రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కేసీఆర్ బాటలో నడుస్తున్నది. నా యొక్క సజెషన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని అనుసరిస్తే నష్టపోతారు. కేసీఆర్ నష్టపోయింది. అంతిమంగా బీజేపీ అనేది తెలంగాణలో వస్తే ఒక మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. మార్పు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బోనస్ 500 per క్వింటాల్ ఇస్తా అన్నారు. వీడు సన్న ఓట్లు అన్నారు. సన్న ఓట్లు లేదు, దొడ్డ ఓట్లు లేదు. అంటే దట్ ఈజ్ నమ్మక ద్రోహం కదా. నిజమని ఎవరు అడగలే. రైతులు రోడ్డు మీదకి వచ్చి మాకు ఎక్కువ ఇవ్వమని ఎవరు అడగలే. అసలు మన కాంగ్రెస్కు ఓటేసిందే ఈ హామీల కంటే ఎక్కువ ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఓటేశారు. అదే కదా. ఎందుకంటే మన టీచర్లు కొంతమందికి ప్రమోషన్స్ వచ్చినాయి. 10 ఏళ్ళుగా వాళ్ళ ప్రమోషన్స్ లేవు. ఆ కోపంతో వేశారు. అందువరకు ఇప్పటికైనా కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వచ్చే ఇంకోటి మా బీజేపీ నాయకులకు మా క్యాడర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న మీ ద్వారా ఈ బారాస వచ్చి కలుస్తుందనో లేకుంటే ఇంకో పెద్ద నాయకుడు వచ్చి మా పార్టీకి వస్తున్నాడనో ఈ వదంతలు నమ్మకండి. మనం వచ్చే అసెంబ్లీలో మన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మన బలం మీద మనం గెలవాలి. గ్రామ స్థాయిలో మనం బలం పెంచుకోవాలి. ఓటర్లు రెడీగా ఉన్నారు. బీజేపీకి 30% ఓటు వచ్చిందని మనం సంబరపడడం కాదు, దాన్ని అసెంబ్లీ వరకు కాపాడుకోవాలి. లోకల్ బాడీలో కొంత మెరుగైన ఫలితాలు చూసుకోవాలి. అప్పుడే మాకు తెలంగాణకు మంచి బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్గా బీజేపీ బీఆర్ఎస్ విలీనం కానీ పొత్తు కానీ లేదనేటువంటి క్లియర్. సో అక్కడ ఉన్నటువంటి మీరు అన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు పేరున్న నాయకులు ఎవరికి వస్తలేరు. అదే నీ పేరుందంటే నేను అనేది కేసీఆర్ కుటుంబం నుంచి ఏదో హరీష్ రావు పేరు వినపడుతుంది కదా. నేను ఉన్నది ఏంది, హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు బతుకున్నంత కాలం కేసీఆర్ గారిని వదలాడు. మీరు రాసి పెట్టుకోండి. బీజేపీలోకి రాడు, కాంగ్రెస్ లో కూడా ఎక్కడ ఉంటాడు. థ్యాంక్ యూ దాసయ్య గారు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్చ కేవలం రాజకీయంగా డైవర్షన్ కోసం మాత్రమే బీజేపీ బీఆర్ఎస్ విలీనం అనేటువంటి ఒక ప్రక్రియ చేపడుతున్నారు. కానీ అట్లాంటిది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదగడానికి కృషి చేస్తుందని దాసయ్య గారు.